శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మలకు నా వందనం సమర్పిస్తూ మనం శివానంద నగర్లో నిన్న 8వ శ్లోకం తెలుసుకున్నాం. ఈరోజు 9వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాము. 9వ శ్లోకం. గభీరే కసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యేకం చేతః సరసి ఉమానాద భవతి సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. మనకు పూజా విధానంలో ముఖ్యంగా మనం ఉపయోగించేది పూలు. ఆ పూల గురించి ఎటువంటి పూలు పరమాత్మకు అర్పించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి ఆది శంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. ఆ పూల కోసం ఒకప్పుడు సంగతి, ఇప్పుడు కాదు. ఇప్పటి కాలంలో మనకు అన్ని ఇంటి దగ్గరికి అన్ని అమ్ముతూ వస్తున్నారు, అన్ని లభిస్తున్నాయి మనకి. కానీ ఆయన కాలం నాటికి పూలు అమ్మేవాళ్ళు తక్కువ, పూలు పోయి కోసుకొచ్చుకునేది ఎక్కువ. వనాలకు పోయి అడవులకు పోయి కోసుకొచ్చుకోవడం ఎక్కువ. ఆ కోసుకొచ్చే విధానం గురించి ఈయన చెప్తున్నారు. మరి కోసుకొచ్చినప్పుడు వాళ్ళు పడే కష్టాలేంటి, అంత కష్టపడి కోసినప్పుడు భగవంతుడికి ఎలా అర్పిస్తున్నారు, ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. జడమతి, ఆయన ఎత్తుకోవడమే జడమతి అట. జడమతి అంటే వాళ్ళల్లో మందకొడిగా ఉండేవాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళు. వాళ్ళు జడత్వంతో ఉన్నారట. ఉంటే ఎందుకున్నారు, వాళ్ళని జడమతి అని ఎందుకు అంటున్నాడు ఈయన అంటే చెప్పేస్తున్నాడు. గభీరే కసారే, వాళ్ళు ఏం చేస్తారట, గభీరం అంటే లోతైన, కాసారం అంటే తటాకం, సరస్సు. మనం చూస్తే పల్లెటూరులో కానీ మనకు చెరువుల దగ్గర తటాకంలో దాని నిండా పూలు ఉంటాయి, తామర పూలు సరస్సు నిండా ఉంటాయి. వాటిల్లో దిగి అవి లోతుగా కూడా ఉంటాయి. అటువంటి వాటిల్లో కూడా పోయి దిగి మా పూల కోసంగా దిగి అందరు కోసుకుంటుంటారు. చాలా కష్టపడి అవి పైన బండలు జారుతుంటాయి కూడా. అట్లాంటి వాటిలో కూడా పోయి ఆ పూల కోసంగా నానా తంటాలు పడి అవి కోసుకొస్తూ ఉంటారు జనం. దేనికోసమట, కుసుమార్ధం. కుసుమ అంటే పువ్వులు తేవడానికి కోసంగా ఆ లోతైనటువంటి ఆ సరస్సుల్లో దిగుతూ ఉంటారు మానవుడు. ఎటువంటి మానవుడు దిగుతాట, జడమతి, వాడు మందబుద్ధి గలవాడు, మూర్ఖుడు, వాడు తిరుగుతాట. వాడు దిగి అటువంటి వాటిల్లో ఉండే పూలు కోసుకొచ్చుకుంటూ ఉంటాట వాడు. ఇంకా ఎక్కడ తిరుగుతారట వాడు, ఆ మందబుద్ధిన వాళ్ళు ఏం చేస్తారు, విసతి అంటే ప్రవేశిస్తారు, దేంట్లో ఆ తటాకాల్లో ప్రవేశించి వాళ్ళు అక్కడ ఉండే పూలు కోసుకొచ్చుకుంటూ ఉంటారు. విజనే, జనం లేని దగ్గర, జనం లేదంటే అరణ్యం అంతే కదా. మనుషు సంచారమే లేని ప్రదేశం అంటే అరణ్యాలు, అడవులు. వాటిల్లో ఘోర విపినే, భయంకరమైన అడవుల్లో పోయి అక్కడంతా బాగా వాటికంతా ఎవరు నీళ్లు పోసేవాళ్ళు. అక్కడ ప్రకృతి సహజంగానే వర్షం వచ్చి అవి పూసుంటాయి పూలు. ఆ పూలని పోయి కోసుకొస్తుంటారు కొంతమంది జనం. అటువంటి వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. వీళ్ళంతా పోయి అంత దూరంగా ఉండే అరణ్యాల్లో పోయి అష్ట కష్టాలు పడి ఆ పూలు కోసుకొస్తారు. ఎవరి కోసం, భగవంతుడి కోసం. మళ్ళీ లోతైన తటాకాల్లో పోయి కోసుకొస్తుంటారు. ఇంకా విశాలే శైలేచ, ఎత్తైన కొండలు,
బాగా ఎత్తుగా ఉన్న కొండల మీద అంతా పూలు పూసుంటే వాటి కోసంగా పైకి ఎగబ్రాకి కోసుకొస్తారట వీళ్ళంతా పోయి. ఇంకా భ్రమతి, ఈ విధంగా కుసుమార్థం ఆ పూల కోసంగా మందమధురైన వాళ్ళంతా ఏం చేస్తుంటారయ్యా అంటే ఇలా చేస్తుంటారు. ఎలా చేస్తుంటారు? లోతైన చెరువుల్లో దిగుతుంటారు, భయంకరమైన అడవుల్లో తిరుగుతుంటారు, ఎత్తైన కొండలు ఎక్కుతుంటారు. ఇంతటికీ ఆ పూలు ఎవరి కోసమయ్యా అంటే భగవంతుడి కోసం అని చెప్తారు. ఇది వాళ్ళు చేసే పని. మనం కూడా ఇప్పుడు వినాయక చవితి మన చిన్నప్పుడు మనం గమనిస్తుంటాం. వినాయక చవితి అప్పుడు ఆ పత్రి అంతా పోయి కోసుకొస్తాం. అన్ని చుట్టుపక్కల ఉండే అడవులు తెలిపోయి కోసుకొస్తుంటారు. ఇప్పుడంటే కమర్షియల్ అయిపోయిందంతా. మన చిన్నప్పుడంతా మనం అంతా పోయి అడవు ఎక్కడెక్కడ ఉంటే ఆ చెట్ల ఆకులను కోసుకొచ్చేవాళ్ళం. ఎంత ఎత్తున్నా సరే ఎక్కి కోసుకొచ్చేవాళ్ళం. అంత అప్పుడు ఉండేది ఆ శ్రద్ధ, భక్తి, అదొక ఉత్సాహంగా ఉండేది. కానీ ఈయన చెప్పేది అట్లాంటి ఉత్సాహంతో చేసే వాళ్ళ గురించి కాదు. అది ఏదో ఆ పూలు కోసుకొచ్చుకోవాలా అంతే, రకరకాల పూలను సేకరించుకోవాలా, అవి దేవుడికి పెట్టాలా అంతే. అంతే తప్ప వాళ్ళకు అక్కడ మనసు లేదు. ఇప్పుడు మన ఉత్సాహం చిన్నప్పుడు చేసేటప్పుడు అవి కోసుకొచ్చి ఎప్పుడెప్పుడు ఆ వినాయకుడు పెడతామా, ఆ పూజ చేద్దామా అని మనకు ఆరాటంగా ఉండేది. అది ఎంత బాగా బాగా హంగామాగా చేయాలని, బాగా నైవేద్యాలు పెట్టాలని మనం కూడా అది ఉత్సాహంగా చేసేవాళ్ళం. ఆ పరిస్థితి కాదు ఈయన చెప్పేది. దాంట్లో మనలో అమాయకత్వం కూడా ఉంది. చిన్నపిల్లకాయలు చేసేటప్పుడు అమాయకత్వంతో కూడా స్వచ్ఛమైన మన నిర్మలమైన మనసు ఉంది అక్కడ. కానీ ఏం చెప్పేది వాళ్ళ గురించి కాదు, మందబుద్ధి అయిన వాళ్ళ గురించి చెప్తాడు. సమర్ప్యేకం చేత సరసిజ ఉమానాద భవతి. ఓ ఉమానాద, ఓ శక్తితో కూడిన ఓ పరమేశ్వర, ఆ ఉమాతో కలిసిన ఓ దేవా, నీకు సమర్పించడానికి వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ పూల కోసం. కానీ అసలైన పుష్పం ఒకటి ఉంది కదా, సరసిజం, అసలైన పద్మం ఒకటి ఉంది. ఆ పద్మం ఏంటిది? చేత, మనస్సు. మనసునే పద్మం తన దగ్గర పెట్టుకొని ఇంత మంచి పువ్వు పెట్టుకొని ఎందుకయ్యా వీళ్ళంతా పోయి ఆ చెరువుల్లో దిగడం ఎందుకు, ఆ కొండలెక్కడం ఎందుకు, ఆ అడవుల్లో తిరగడం ఎందుకు, ఏదో చేస్తున్నారు ఈ పని అంటే హంగామా చేసేవాళ్ళ తప్ప వాళ్ళకేం భక్తి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వినాయక చవితి వస్తే ఊరేగింపుడు వారం రోజులు పెట్టి ఏం చేస్తున్నారు? నిజంగా భక్తి లేదు అక్కడ. యువకులంతా ఉత్సాహంగా చేస్తున్నారు కానీ అక్కడ భక్తి లేదు. కేవలం అదొక ఆర్భాటము, అదొక అదేమంటే పోటీతత్వం. ఏదో చేసామంటే వాళ్ళకంటే మేము బాగా చేసాం, మేము వాళ్ళకంటే పెద్ద విగ్రహం తెచ్చాం, వాళ్ళకంటే ఇవి పెట్టాం. ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది ప్రపంచం. వచ్చిందేమో ఆ వినాయక చవితి పండుగ అట్లా పెట్టడానికి కారణమేమో మనుషుల్లో ఐకమత్యం పెంచడానికి కోసం. కానీ అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే వ్యాపార దృష్టిగా మారిపోయింది. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎక్కడెక్కడికో పూలు కోసుకొస్తారు పోయి, ఆ పూలు దేవుడికి సమర్పించామని చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పే ఆ విషయంలో నిజమైన పుష్పం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ శరీరంలోనే ఉంది ఆ పుష్పం. ఎక్కడికో పోయి తేపలేదు ఆ పుష్పాన్ని. అది మంచి పద్మం, వికసించిన పద్మం. అది ఆ పద్మము ఇక్కడే ఉంది, తన శరీరంలో కూర్చోంది. దానికోసంగా ఏ చెరువులో లోతైన చెరువులో దిగాల్సిన అవసరం లేదు, ఏ అరణ్యానికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏ కొండో ఎక్కాల్సిన అవసరం లేదు, వాడి దగ్గరే ఉంది. అది మాత్రం సమర్పించకుండా ఈ మనుషులు ఎందుకు స్వామి ఇలా తిరుగుతున్నారు అని అడుగుతున్నాడు. అది శంకరాచార్యుడు. సుఖేనావస్థాతుం, హాయిగా సంతోషంగా సుఖంగా ఇట్లాంటి పూజ చేయొచ్చు కదా. వీళ్ళ దగ్గర ఉండే ఒక పుష్పం, ఒకే ఒక పుష్పం పెడితే అయిపోయేదానికి జన ఇహన జానాతి కిమహో, అహో అయ్యో ఏం ప్రజలు వీళ్ళంతాను, ఎంత అమాయకులు వీళ్ళు చేసే పని ఎంత అమాయకంగా ఉంది. హాయిగా వాళ్ళు తమ దగ్గర ఉండే ఒక్క పువ్వు తీసి పెడితే అయిపోయేదానికి ఎందుకు స్వామి ఈ విధంగా ఆరాట పడుతున్నారు వీళ్ళంతాను, ఆరాటాలు పోరాటాలు చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు చేస్తున్నారు ఈ జనము, ఎంత అమాయకులు వీళ్ళంతా.
ఎంత మూర్ఖులు, ఎంత మందబుద్ధులు అవన్నీ. ఒక విధంగా ఆవేదన, ఒక ఆక్రోశం చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజలు? తమ దగ్గరున్న ఒక్క పువ్వు ఇస్తే అయిపోయి దానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నాడు. నిజంగా మనకు పూర్వకాలంలో భక్తులను చూస్తే వాళ్ళు ఎంత బాగా మనసు అంకితం ఇచ్చి వాళ్ళు పూజ చేశారు, వాళ్ళ జీవితాలని అర్పించేశారు వాళ్ళంతా. కానీ ఇప్పుడు మనం చూస్తే అంత భక్తులు, ఆ స్థాయిలో ఉన్న భక్తులు తక్కువే, ఎక్కడో ఏందో. మన వెంకటేశ్వర స్వామి మహత్యం చూస్తే అనంతాళ్వార్ ఆయన యొక్క కథ వింటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఆయన ఆ రామానుజాచార్య దగ్గర కూర్చొని ఉంటే ఆయన చెప్తాడు, స్వామికి పుష్ప కైంకర్యానికి అక్కడ సేవలు జరగడం లేదు అంటే తన నిండు గర్భిణి భార్యను తీసుకొని తిరుమలకు వస్తాడు ఆయన కర్ణాటక నుంచి. వచ్చి అక్కడ కైంకర్యానికి అన్ని ఏర్పాటు చేస్తూ చూస్తే స్వామికి అలంకారాలు చేద్దామంటే పూలు లేవు. ఆ పూల కోసంగా ఆయన పూల చెట్లు నాటుతాడు. నాటితే వాడికి చెట్లకు నీళ్లు ఉండవు. నీళ్ల కోసంగా ఆయన ఒక తటాకం తవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు? ఆ రోజులు తక్కువ జనం కదా, అదంతా అడవి, అక్కడికి ఎవరు సహాయానికి రారు. పాపం తన నిండు గర్భిణి తన భార్య సహాయం తీసుకొని ఆయన చెట్లు తటాకం తవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి చూసి బాధపడతాడు, అయ్యో ఈ భక్తుడు నా కోసం ఇంత కష్టపడుతున్నాడని. ఆయనే వస్తాడు కిందికి పిల్లవాడి వేషంలో వచ్చి ఆయన సహాయం చేయడం కోసం వస్తాడు. వస్తే నువ్వు చిన్న పిల్లవాడి, నువ్వే నాకు సహాయం చేసేది, పో 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 అంటాడు. వెంకటేశ్వర స్వామి చూసి, ఓహో ఈయనకు నా సహాయం అవసరం లేదు, పాపం ఈయన భార్య అవస్థ పడుతుందని చెప్పి ఆమె దగ్గరికి పోతాడు. అమ్మ నేను మోస్తా అమ్మ మట్టి అంతా, ఆయన తొవ్విన మట్టి అంతా నేను పోస్తాను పక్కకి అని చెప్పి ఆయన వచ్చి ఆ మట్ట చెట్ట తీసుకుంటాడు. తీసుకొని తెచ్చి పోస్తూ ఉంటాడు. పోస్తూ ఉంటే చూసి ఈయనకు అనుమానం వస్తుంది, నిండు గర్భిణి తన భార్య ఇంత తొందరగా మట్టి ఎత్తుకు పోసేస్తున్నదే, ఇంత తొందరగా ఎలా వస్తుందని చూసేసరికి ఈ పిల్లవాడు తెచ్చి పోస్తుంటాడు. అప్పుడు మళ్ళీ పెద్దగా పిల్లవాడు అరుస్తాడు, పో ఇక్కడి నుంచి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని, పసిపిల్లాడు నువ్వే మాకు సహాయం చేసి పెద్దగా అరుస్తాడు. కానీ ఆ పిల్లవాడు, అయ్యో నిండు గర్భిణి నేను సహాయం చేస్తాను అంటాడు. నువ్వేది మాకు సహాయం చేసి పో అతగా అంటాడు. అని ఈయన పాటికి ఈయన మడి తవ్వుతుంటాడు. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు అనుకుంటాడు. కానీ మళ్ళీ వచ్చి ఆయన మట్టి మోస్తుంటాడు. అప్పుడు ఈయన కోపం వచ్చి ఆయన వెంట పడతాడు. వెతుకొచ్చి నేను వద్దంటే వచ్చి పోస్తావు అని కొంచెం వెంట పడేసరికి మా స్వామికి బాగా ఆడిస్తాడు. అక్కడంతా తిప్పి 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 చివరికి పరిగెత్తుకుంటూ మాడ వీధుల్లో అంతా పరిగిస్తాడు. పరిగిస్తే ఈయన తవ్వే గుణపం పట్టుకుని తరిగిస్తాడు. ఎంతకు చిక్కకపోయేసరికి ఆ గుణపం ఇసిరేస్తాడు ఆయన మీదకి. ఇసిరేసరికి ఆయన వెనక్కి తిరిగి చూడంగానే ఆయనకు వచ్చి స్వామికి గడ్డాన్ని తగులుతుంది. గడ్డం తగిలి రక్తం గారుతుంది పాపం. ఆమె అట్లే ఆయన పోయి గుళ్ళో మాయమైపోతాడు. ఈయనేమో ఆ పిల్లవాడు ఎక్కడా కనిపిస్తగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఆయన సాయంత్రము గుళ్ళోకి అడుగు పెట్టంగానే స్వామి యొక్క గడ్డం కించి రక్తం గారుతుంటుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు సహాయం చేశాను అర్థమయ్యి, అయ్యో స్వామి వచ్చి నువ్వు నా దగ్గర దెబ్బతిన్నావు అని చెప్పి అప్పటికి పచ్చకర్పూరం తీసుకొచ్చి పొడి చేసి అదంతా అక్కడ అద్దుతాడు. అద్దినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చెప్తాడు, నీవు చేసిన ఈ పనికి గుర్తుగా నాకు ఎప్పటికీ ఈ పచ్చకర్పూరం రోజు అలంకారంలో పెట్టబడుతుందని చెప్పి చెప్తాడు. ఇప్పటికీ అలంకారం జరుగుతూనే ఉంది. చూడండి, అది భక్తి అంటే. ఆ తటాకం కోసం ఆయన దెబ్బాడే, అది గొప్పతనం. ఎవ్వరి సహాయం తీసుకోకుండా కేవలం భక్తి కోసమే, స్వామి కోసమే అంకితం చేశాడు. మళ్ళీ ఆ తోట వేసిన తర్వాత బాగా పూలు పూస్తుంటే కావాలని వెంకటేశ్వర స్వామి అమ్మవారు వచ్చి రాత్రిపూట వచ్చి ఆ పూలని కోసేసుకొని పోతుంటారు. ఈయనకు అర్థం కాదు, ఎవరో దొంగలు వచ్చి ఎత్తుకోపోతున్నారు, కనిపించదండి ఇది దొంగలని చెప్పి రోజు చూస్తే తెల్లవారి పూలు ఉండవు. సాయంత్రమే ఆయన అనుకుంటాడు, ఈ పూలు ఇట్లా కట్టాలా, ఇలా మాల కట్టాలా, ఇలా స్వామికి అలంకరించాలా రోజు అనుకుంటాడు. కానీ ఉదయం లేచి వచ్చేసరికి ఒక్క పువ్వు ఉండదు, అన్ని మాయమైపోయింటాయి. అప్పుడు ఆయన కోపం వచ్చి ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పి ఆయన కాచుకొని కూర్చుంటాడు. ఆ రాత్రికి ఇంటికి పోకుండా ఆ తోటలో కూర్చుంటే స్వామి అమ్మవార్లు వేరే మారువేషంలో వచ్చి ఆ పూలు కోసుకుంటుంటారు. అప్పుడు వీరా దొంగలు రోజు పూలు కోసుకుపోతున్నారని చెప్పేసి ఆయన వెంట పడతాడు. వెంట పడితే స్వామి మాయమైపోతాడు. అమ్మవారు దొరుకుతుంది.
అమ్మవారిని పట్టుకొని ఎక్కడ నీ మొగుడు, ఇద్దరు కలిసి నా తోటలో పూలను కోసుకుంటున్నారని చెప్పి ఇద్దరిని తీసి ఒక చెట్టుకు కట్టేస్తాడు. ఆయన మాయమైపోతాడు, అమ్మవారిని చెట్టుకు కట్టేస్తాడు. ఆయన ఎట్టపోతాడో నీ నీ భర్త వచ్చేదాకా నిన్ను వదలని చెప్పేసి అక్కడే కూర్చొని ఆయన తెల్లవారు కాపలా కూర్చుంటాడు. తెల్లవారేసరికి పోయి పూజా తలుపు తీయంగానే అయ్యవారి వక్షస్థలంలో అమ్మవారు. అప్పుడు పూజారులు ఏం స్వామి అమ్మవారు అడ్డుపోయింది ఏంది అని చెప్పి అడిగితే ఆ విగ్రహం నుంచి మాటలు వస్తాయి. ఆ తోటలో అనంతాడు వారు కట్టేస్తున్నారు అమ్మవారు అని చెప్తాడు. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చేసరికి ఈయన కట్టేసి పక్కన పునికి పాటలు పడుతుంటాడు ఈయన అనంతాడు వారు. వాళ్ళు వచ్చి ఎవరిని కట్టేసావు తెలుసా నీకంటారు. ఎందుకు తెలియదు, రోజు నా తోటలోకి వచ్చి పూలన్నీ కోసుకుపోతున్నారు వీళ్ళు, అందుకే ఏమో దొరికింది, మొగుడు దొరకలేదు, ఆయన కోసం కూర్చోవాలని ఇక్కడ అంటాడంట. ఈమె ఎవరనుకుంటున్నావు నువ్వు అంటాడు. ఎవరు అని చూస్తే ఆమె మామూలు మనుషుల్లాగా వేషం వేసుకుంటుంది. ఆమె సాక్షాత్తు అమ్మవారు. అక్కడ వక్షస్థలం మీద అమ్మవారు లేదు, స్వామి చెప్పారు నువ్వు కట్టేస్తున్నావు అని చెప్పంగానే ఆయన ఆశ్చర్యపోయి అమ్మా ఎంత పని చేశానమ్మా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పటికే మాయమైపోతుంది ఆమె. కానీ అమ్మవారు అనుకుంటే ఎంతసేపు మాయమైపోవడానికి, కానీ ఆయన యొక్క భక్తి యొక్క పారవస్యం తెలియజేయడం కోసంగా కావాలని ఆయన పట్టుబడిపోతుంది ఆమె. అయితే ఎంతసేపు ఆయన మాయమంగా మాయం కదా, కానీ కావాలని అక్కడే ఉండి వాళ్ళ యొక్క మహిమను చాటడానికి కోసంగా అక్కడే ఉండిపోతాడు. అతని యొక్క భక్తి, తమ కోసం ఆ పూలు ఎవరో కోసుకోపోతుంది తట్టుకోలేకపోయిన ఆ భక్తికి వాళ్ళు లొంగిపోతారు. కాబట్టి ఆయనకి తర్వాత మోక్షం ఇస్తారు వాళ్ళు. కాబట్టి అనంతాడు అట్లాంటి భక్తుడున్న మన భారతదేశంలో అంత గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు అంత భక్తి కన్నా బయట పైన ఆర్భాటం, ఎన్ని రకాల పూలు పెట్టాం, ఏ రకంగా అలంకారం చేసాం, ఈ స్థితికి వచ్చేసాం. ఏ విధంగా మనసు అనే ఆ మనసు అనే పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టకుండా ఎన్ని పుష్పాలు వేసి ఏం ప్రయోజనం, ఇది ఈయన ఆవేదన ఈ శ్లోకంలో. మరి పుష్పంతో ఎందుకు మనసును పోలుస్తున్నాం? మనం పూలు వేసేదే భగవంతుడికి మన మనసుకు సంకేతంగానే వేస్తున్నాం. మనం చేసే పంచ ఉపచారాల్ని కూడా మనలో ఉన్న పంచభూతాలకి సంకేతంగానే చేస్తుంటాం. అలాగే మన మనసు అనే పుష్పం కూడా అది పువ్వుతోనే పద్మంతోనే పోలుస్తారు. పద్మానికి ఏమేమి ఉంటాయి? పద్మం వికసించి ఉంటుంది. మనలో కూడా మనకు జ్ఞానం వచ్చే కొద్దీ మన మనసు కూడా వికసిస్తుంది. అలాగే దానికి మృదుత్వం ఉంటుంది. మన మనస్సు కూడా మృదువుగా ఉంటుంది. మరియు దానికి సువాసన ఉంటుంది. మనకు జన్మ జన్మలుగా ఉండే వాసన ఉంటుంది. మరియు మనకు సంస్కారం అనే వాసన కూడా ఉంటుంది. మనకు పూర్వజన్మ వాసన ఉన్నా కూడా ఈ జన్మలో చేసే పుణ్య పాపాల వల్ల మనకు ఆ వాసన పోగొట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది పుణ్యం వల్ల. కాబట్టి ఆ పద్మానికి వాసన ఉంది, మనకు సంస్కారం అనే వాసన ఉంది. అలాగే ఆ పువ్వులో మకరందం ఉంటుంది. మన దగ్గర ఒక గొప్ప మకరందం ఉంది. ఏంది అది? ప్రేమ అనే మకరందం ఉంది. అసలైనది ప్రేమ. ఆ ప్రేమ రసం మన దగ్గర ఉంది. అన్నిటికన్నా అద్భుతమైనది ప్రేమ. భగవంతుడు మన మీద ప్రేమ చూపిస్తే అది దయ. మనం కానీ భగవంతుడి ప్రేమ చూపిస్తే అది భక్తి. కాబట్టి మనం భక్తిగా ప్రార్థిస్తున్నామంటే ఆ భగవంతుడి మీద మనం ప్రేమ ప్రకటిస్తున్నామని అర్థం. ఒక తల్లి బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, లాలిస్తుందో, బిడ్డలు లేకపోతే ఎలా బతకలేదో ఆ స్థితిలో భగవంతుడి మనం పట్టుకోగలిగితే ఆ స్థాయిలో అది భక్తి అనిపించుకుంటుంది. కాబట్టి మనకి భక్తిని ఎలా ఉండాలా? ఇంకా విడిచి ఉండలేను భగవంతుడా, నిన్ను విడిచి ఉండలేను అనే స్థితికి మనం ఎదగాలి. ఆ వికసించడమే పద్మం వికసించడం. మా మనసు వికసిస్తోందని చెప్పడానికే మన పద్మాలు సమర్పిస్తాం. మన మనసుకు సంకేతమే పువ్వులు. కానీ మనకు ఆ భావం లేదు, వేస్తున్నాం అంతే. అష్టోత్తరం చేసామా, సహస్రనామం చేసామా, లేదా కోటి కుంకుమార్చన చేసామా, కోటి పూలతో పూజ చేసామా, ఆ లెక్కలోనే ఉండిపోతున్నాం, ఆ స్థాయి దగ్గరే ఆగిపోతున్నాం. కానీ ఆయన కోరుకునేది ఎన్ని పుష్పాలను వేసామని కాదు, ఆ పుష్పం వేసినంతసేపు నీ మనసు తన మీద ఉందా లేదా అనేదే భగవంతుడు ఆలోచిస్తాడు. అంతే తప్ప మనం ఎంతసేపు ఎక్కడి నుంచి కోసుకొచ్చామా, ఇక్కడ ఈ మార్కెట్లో కొనుక్కొచ్చామా, ఆ మార్కెట్ పోయి కొనుక్కొచ్చామా,
ఎన్ని రకాల పూలు తెచ్చామా, ఎన్ని కలర్స్లో ఉన్నాయా, ఎంత పెద్దవిగా ఉన్నాయా, ఎంత అందంగా ఉన్నాయా, ఈ పూలు ఇట్లా చూసుకుంటే ఉపయోగం లేదు. ఆ సంస్కార బలం మన మనసులో ఎంత మాత్రం ఉంది అనేదే ముఖ్యమైనది. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా కూడా ఈయన చెప్పదలుచుకున్న విషయం కూడా అదే. అందుకనే జడమతి అంటున్నాడు. మనకు కూడా ఏం చెప్తున్నాడు ఈయన, నాకు పూజ చేస్తున్నారు కానీ ఆ పూలు ఏ పూలు కావాలట ఆయనకి, మన మనస్సునే పువ్వు అర్పించినప్పుడే ఆయనకు నిజమైన పూజగా భావిస్తాడు తప్ప మనం ఎన్ని బయట పూలు తెచ్చివేసినా అక్కడ మనసు లేకుండా పూజ చేస్తే అది పూజ కాదు అనే విషయాన్నే ఈయన ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంటే ఆయన ఆ స్థాయి వాడు. ఆయన ఒక పువ్వు, ఆయన ఏ ఆలయంలో అడుగు పెడితే ఆ ఆలయంలో ఉండే విగ్రహంలోంచి పూలు కింద పడేది ఆయన పలకరించినట్టుగా. నా భక్తుడు వచ్చాడని ఆ విగ్రహమే మాట్లాడేది ఆయనతో. అంత గొప్పవాడు ఆయన, అది శంకరాచార్య. కాబట్టి అందుకనే ఆయన చెప్తున్నాడు, నీ మనస్సనే పువ్వు అర్పిస్తే అది నిజమైన భక్తి అని ఈయన చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అందుకనే మనమే జాలు చూపిస్తున్నాడు, అయ్యో ఈ ప్రజలకు తెలియదే, ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు అని అంటున్నాడు ఈ శ్లోకం ద్వారా. సుఖేనావస్థాతుం జాతుం జన ఏహన జానాతికి మహోహో, అయ్యో అంటూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు చెప్పదలుచుకుంది ఆయన, మన మనస్సు అనే పుష్పాన్ని మనస్ఫూర్తిగా భగవంతుడి ప్రార్థన చేయాలని ఈయన ఉద్దేశం. ఇది ఈ 9వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం రేపు 10వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.